వచన కవిత్వం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక జాతీయవాదాన్ని బలపరుస్తూ వచ్చాయని కవి, రచయిత, సంపాదకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ వచన కవిత్వంలో ఇడుకోజు రాఘవేంద్రాచారి ఇడుకోజు కవితావాహిని అనే పుస్తకాన్ని రచించడం అభినందనీయమని అన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఇడుకోజు రాఘవేంద్రాచారి రచించిన ఇడుకోజు కవితావాహిని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక ఎస్పీఆర్ స్కూల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కవి, రచయిత, సంపాదకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాహిత్యంలో పద్య, గేయ, వచన కవిత్వం అనే 3 భాగాలుగా కవితను విభజించడం జరిగింది. వచన కవిత్వం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక జాతీయవాదాన్ని బలపరుస్తూ వచ్చాయని తెలిపారు. వ్యక్తి వికాసానికి, కుటుంబ వికాసానికి, సమాజ వికాసానికి, తద్వారా దేశ వికాసానికి వచన కవిత్వం దోహదపడుతుందని చెప్పారు. ఈ వచన కవిత్వంలో ఇడుకోజు రాఘవేంద్రాచారి ఇడుకోజు కవితావాహిని అనే పుస్తకాన్ని రచించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఇడుకోజు రాఘవేంద్రాచారి, జాతీయ సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షుడు శిలువేరు లింగమూర్తి, ఎన్జీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ టంగుటూరి సైదులు, జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయరాజు, ప్రముఖ కవి, రచయిత రేగట్టె గోపాల్రెడ్డి, నందివట్ల శంకరయ్య, ప్రముఖ కవి డాక్టర్ మేక ఉమారెడ్డి, డాక్టర్ దాసోజు జ్ఞానేశ్వర్, గంగాధర నరసింహ తదితరులు పాల్గొన్నారు. కవితావాహిని అనే ఈ గ్రంథాన్ని మనం ఇప్పుడు ఆవిష్కరించుకున్నాం. ఆధునిక సాహిత్యంలో పద్య కవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వం అనే ఈ 3 భాగాలుగా కవితను మనం విభజించుకుంటాం. పద్యం ఛందస్సులో ఏ విధంగా దేశీ ఛందస్సు, తర్వాత వృత్త ఛందస్సు ఏ విధంగా ఉంటుందో పద్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. గేయ కవితల్లో సాధారణంగా త్రిస్ర, చతురస్ర, మిశ్ర, ఖండ అనే గతులు ఉంటాయి. వచన కవితకు మాత్రమే గతి ఉండదు, కానీ వచన కవిత కూడా ఒక లయాత్మకంగా ఉంటుంది అని చెప్తాము. ఆ కారణంగా అలాంటి మొత్తం వచన కవితలు అందించారు ఇడుకోజు రాఘవేంద్రాచారి గారు. కాబట్టి ఈ వచన కవితలన్నీ కూడా భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక జాతీయవాదాన్ని బలపరుస్తూ వచ్చినటువంటివి. బట్ ఒక వ్యక్తి వికాసమే కాకుండా కుటుంబ వికాసానికి, కుటుంబంతో పాటు సమాజ వికాసానికి, సమాజంతో పాటు దేశ వికాసానికి దోహదం చేసేటటువంటి అపూర్వమైనటువంటి అంశాలను ఇడుకోజు రాఘవేంద్రాచారి గారు ఇందులో చొప్పించి వ్యక్తి వికాసానికి దోహదం చేసే అంశాలను మనకు అందించారు. అందువల్ల వారి కవితను మనం చదివినట్టయితే ఏ విషయాల ద్వారా మనం వీక్షించవచ్చు అనేటటువంటి తెలుస్తుంది. అమ్మ నుంచి బ్రహ్మాండం వరకు అన్ని విషయాలున్నాయి. అమ్మ అంటే ఏ మాత అని మనం పిలుచుకుంటామో ఆ మాత మాతృదేవోభవ దగ్గర నుంచి భారత మాతృదేవోభవ అన్నంత వరకు ఈ విషయాలన్నీ కూడా ఇందులో మనము చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. అందువల్ల భరత జాతి సత్వమును పరీక్షించబోకుము, అది సహనానికి ఏలిక, సమరానికి కాళిక అన్నటువంటి ఈ భావాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రచయిత ఇడుకోజు రాఘవేంద్రాచారి గారికి. ఈ పుస్తకం ఇడుకోజు కవితావాహిని నా మొదటి సంపుటి. ఇది రావడానికి ప్రధాన కారణం కసిరెడ్డి చలపతిరెడ్డి గారు. వారు నేను శిశుమందిర్ పని మీద తిరుగుతున్నప్పుడు ఈ రచన సంబంధించిన అంశాలు కొన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఆ సమయంలో అన్న ఎట్లా ఉన్నది, ఇంతకాలం నువ్వు ఎట్లా ఉన్నావు అని చెప్పేసి అంటే ఆర్థిక సమస్యలతో ఉన్నానంటే సరే మీరు ఇంటికి పడక నేను ఉన్నానని చెప్పి ధైర్యం ఇచ్చి కసిరెడ్డి రంగారెడ్డి వార్డెన్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ పుస్తకం ముందు రావడం జరిగింది. ఇవన్నీ కూడా నా స్వానుభవంలో నేను సందర్శించినట్టు, నేను చూసినటువంటి దృశ్యాలే ఇందులో మనకు కనిపిస్తాయి. కాబట్టి మీరందరూ కూడా చదివి నా యొక్క పుస్తకాన్ని ఆదరించండి. ధన్యవాదాలు. జాతీయ సాహిత్య పరిషత్తు నల్లగొండ శాఖ ఆధ్వర్యంలో మరి ఇడుకోజు రాఘవేంద్రాచారి గారు రాసినటువంటి మరి ఇడుకోజు కవితావాహిని పుస్తకాన్ని మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆవిష్కరించారు. మరి ఈ కవితా పుస్తకంలో రాఘవేంద్రాచారి గారు అనేక దేశ సమైక్యతను పెంపొందించే అనేక అంశాలను చక్కగా కవిత్కరించాడు. అదేవిధంగా అమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని మరి విద్య నేర్పడం గురువు గారిని స్మరిస్తూ మరి భారత రాజకీయ, ఆర్థిక, వైజ్ఞానిక అనేక అంశాలు తన ఈ కవితా పుస్తకంలో చక్కగా కవిత్కరించాడు.
వారికి అభినందనలు. థ్యాంక్ యూ.